హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు ఇందుమతి. నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ముందుగా పీఎంసీ ప్రేక్షకుల అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ నేను ఇంత ధైర్యంగా మీ ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే, నేను చేసిన ధ్యానం. ఆ ధ్యానం ద్వారా నాలోని స్త్రీ శక్తిని అంటే ఆ చైతన్యాన్ని మేల్కొల్పుకునేలా చేసుకోగలిగాను ధ్యానం ద్వారా. మరి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను వారికి నా శతకోటి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే నీలో అంతటి శక్తి ఉంది, దాగి ఉంది. మీరు ముందుకు రావాలి. ఆ స్త్రీ చైతన్యం ముందుకు రావాలి. ముందుకు వస్తేనే తనను తాను ఉద్ధరించుకోవడంతో పాటుగా మరి తన కుటుంబాన్ని అలాగే ఈ సమాజాన్ని కూడా ఉద్ధరించగలదు అని అంతటి నమ్మకం అండి వారికి. శ్రీ శక్తిని గౌరవించిన వారు, ప్రముఖులు, ముఖ్యులు, ఆ మూల చైతన్య శక్తి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇవాళ సగర్వంగా చెప్పుకుంటున్నాను. నేను పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే వారొక్కరే ధ్యాన శక్తితో మేల్కొల్పుకునేలా స్వతహాగా మేల్కొల్పుకునేలా చేశారు. అలాగే మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మహిళా శక్తికి పెద్దపీటనే వేశారు. మహిళా ధ్యాన మహాచక్రాలంటూ నిర్వహించటం జరిగింది. మరి ఎంత అద్భుతమైన విషయం కదూ! ఆ స్త్రీశక్తిని గుర్తించటం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. అసామాన్యులుగా తీర్చిదిద్దబడుకునేలా చేశారు వారు. మరి వారికి ఈ సందర్భంగా ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి వారికి శతకోటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, పిఎంసిని వీక్షిస్తున్న వారందరికీ, ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ శక్తి అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ధ్యానం ద్వారా అది మరింత సాధ్యం అవుతుందండి. ఇది ఎవరైతే చూస్తున్నారో ఈ స్త్రీ శక్తిని మేల్కొల్పునేలా చేద్దాం. మనమంతా కూడా ధ్యాన ప్రచారంలో పాల్గొందాం. అందరికీ కూడా ఈ ధ్యానాన్ని అందిద్దాం. ప్రతి ఒక్కరిలో ఆ స్త్రీ చైతన్యపు శక్తి మేల్కొల్పునేలా చేద్దాం. ఏమంటారు? మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.